నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. బోయపాలెంలో రహీం జ్యువెలర్స్ ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. ఎస్ఎంఎస్ గార్డెన్లో జరిగిన నాసరవలి కుమార్తె వివాహం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. వివిధ చర్చిలలో భక్తి శ్రద్ధలతో జరిగిన గుడ్ ఫ్రైడే పండుగ. శిలువ యాత్ర నిర్వహించిన ఆర్సీఎం చర్చ్ సంఘస్థులు. ప్రతి శుక్రవారం వాసవి అమ్మవారికి అభిషేకాలు. పాత్రికేయులకు వెల్లడించిన ఆర్యవైశ్య పెద్దలు. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో షేక్ రహీం రియాజ్ జ్యువెలర్స్ను మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎడ్లపాడు మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, మద్దూరి వీరారెడ్డి, కందిమళ్ళ రఘురామారావు, సుబ్బారావు, మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని వాసవి ధర్మ సంఘం ప్రతినిధి రాజుమల్లు సూర్యారావు, కొలిశెట్టి రంగ, చేవూరి కృష్ణమూర్తులు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య మహిళలు, వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం ప్రతినిధులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అభిషేకానంతరం అల్పాహారం గ్రంథి ఆంజనేయ ప్రసాద్ వారి భార్య వెంకట పద్మజ అందజేశారు. శ్రీ గోమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మిత్రమండలి ఈరోజు శుక్రవారం అమ్మవారికి శ్రీ పంచామృత అభిషేకములతో కనులారా వీక్షించే విధముగా ప్రతి శుక్రవారము 7:45 అభిషేకము నిర్వహించటము జరుగుతున్నది. ఆ అభిషేకమునకు పురప్రముఖులు, ఆర్యవైశ్య పురప్రముఖులు, మహిళామాతలు అందరూ విరివిగా అమ్మవారి దర్శనానికి దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి ప్రార్థన. జై జై వాసవి. శ్రీనగరూరుపేట పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా విజ్ఞప్తి. సోదరులారా, మన అమ్మవారి గుడిలో దేవస్థానం యందు ప్రతి శుక్రవారం రోజున అభిషేకము, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకము జరుగుతుంది. అభిషేకానంతరం కూడా తీర్థప్రసాదాలు స్వీకరించబడుతున్నాయి. ఆ తదనంతరం చిన్న విందు పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్క ఆదివాసులు కానీ, పుర ప్రముఖులు కానీ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో గల ఎఫిఫానియా క్రీస్తు లూథరన్ దేవాలయంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు శిలువ మీద ఉండి పలికిన 7 మాటలను, ఒక్కొక్క మాటను ఒక్కొక్కరు ధ్యానించారు. స్థానిక చర్చి పాస్టర్ బి మోహన్ రావు శిలువ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘస్థులు, సంఘ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు గత 5 రోజులుగా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం చిలకలూరుపేట అగ్నిమాపక అధికారి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొండవీడులో గల జిందాల్ పవర్ ప్లాంట్ నందు జరిగాయి. ప్లాంట్ యాజమాన్యానికి పనిచేసే సిబ్బందికి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రాధికారి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, లీడింగ్ పర్సన్ మాణిక్యరావు, ఎస్ వెంకయ్య, పవన్ కుమార్, రాజు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గబ్బిటివారి వీధిలో ఉన్న రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో ఈ నెల 20వ తేదీ నుండి భగవద్గీత శ్లోకాలు ఉచితంగా నేర్పనున్నారని సేవా సమితి అధ్యక్షులు చేబ్రోడ్ శ్రీనివాసరావు తెలిపారు. బాల్యంలోనే పిల్లలకు భక్తి భావాలతో పాటు హిందూ మత గొప్పతనం, గీతా శ్లోకాల మాధుర్యం నేర్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ అవకాశం ఆసక్తి ఉన్న బాలలు వారి తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. శ్రీరామకృష్ణ సేవా సమితి చిలకలూరుపేట శాఖ వేసవి సెలవుల్లో చిన్నారులకు భగవద్గీతని ఉచితంగా ఎలాగా దాన్ని పఠించవచ్చో నేర్పుతూ ఉన్నాము. రామకృష్ణ సేవా సమితులు గత 15 సంవత్సరం నుంచి ఈ భగవద్గీత అనేది మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకుంటే మన రాతను కూడా మార్చుకోవచ్చు. శ్రీరాముడు ఏమన్నా చెప్పినట్లుగా, శ్రీరాముడు చేసినట్లుగా చెయ్యాలి, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా చెయ్యాలని మన పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. భగవద్గీత అనేది సర్వ మానవాళిని కూడా సరైనటువంటి మార్గంలో నడిపించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజు. ఇది సమస్త వేదాంత సిద్ధాంత సార సంగ్రహమని చెప్పబడేటువంటి ఒక గొప్ప గ్రంథం. ఇటువంటి గ్రంథంలో విషయాల్ని చిన్నతనంలోనే పిల్లలకి అందించడం ద్వారా వారిని సత్సంస్కారవంతులుగా తీర్చిదిద్ది ఉన్నతమైనటువంటి పౌరులుగా వాడు తీర్చిదిద్దబడటానికి వీలవుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో గత 15 సంవత్సరముల నుండి శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు వేసవి సెలవులలో చిన్నారులకు ఈ భగవద్గీతని ఎలా పఠించవచ్చో నేర్పుతూ, అలాగే రామాయణ భారత భాగవతాల యొక్క విషయాలని పరిచయం చేస్తూ, వాళ్ళకి మళ్ళీ అందులోనే చిన్నారులకు సత్సంస్కారాన్ని కూడా అందిస్తూ, అందులో మళ్ళీ వాళ్ళకి పోటీలు నిర్వహిస్తూ ప్రైజులు కూడా ఇస్తూ ఇలా ఈ భగవద్గీతని చిన్న పిల్లలకు అందిస్తూ చేస్తూ ఉన్నారు. పట్టణానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి షేక్ నాసర్ వలి కుమార్తె వివాహం పట్టణంలోని SMS గార్డెన్లో జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు హసీనా, అఫ్జల్ అహ్మద్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో వారి వెంట యూత్ జిలానీ, సయ్యద్ వహబ్, షేక్ కరీముల్లా, తులాబందుల సుధాకర్, షేక్ మౌలాలి, బాబురావు తదితరులు ఉన్నారు. నాదెళ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో నిర్వహిస్తున్న స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి సమాధి పూజ జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మఠాధిపతి కటారు దాసనాయనతో పాటు పలువురు మఠం కమిటీ సభ్యులు ఉన్నారు. భగవద్గీత పోటీలు పెడితే మొదటిసారి బహుమతి మన స్వామికి వచ్చిందండి. ఎవరో మలయాళ స్వామి వారికి. రెండవసారి ఆయన భక్తి మార్గంగా వేదాంతం ఇచ్చారు. ఆ భగవద్గీత మా ఇంటికి వచ్చి ఆ తత్వాన్ని అందించాడు. వెంకట సుబ్బయ్య స్వామి అని ప్రొద్దుటూరు, అక్కడి నుంచి వచ్చి నాకు ఉపదేశం ఇచ్చారు. చిన్ననాడు 18 ఏళ్ల వయసులోనే నాకు ఆ తండ్రి యొక్క గురుతత్వాన్ని నాకు అందింది. ఆ స్వామి ఎవరో తెలుసా? వారిని వాళ్ళ శిష్యులు అడిగారు. ఏమని అడిగారంటే, ఆనాడు సంస్కృతమేగా, హదకేన ప్రయుక్తో పాపంచర్త పురుష అవిచ్చన్నపి వాష్యేయ బలాధివ నియోజత. ఓ గురుదేవ, ఈ మానవుడు తెలియక పాపం చేస్తాడు, తెలిసి కూడా చేస్తాడు, అనుకోకుండా చేస్తాడు, అనుకోని అన్ని విధాలు తెలిసి అనుకోని కూడా చేస్తూ ఉంటాడు. పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గరున్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ హాల్లో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉద్యోగస్తుల సమావేశం నిర్వహించారు.
ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ ఇటీవల 2025 పేరుతో విడుదలైన నివేదిక ఆధారంగా 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది న్యాయమూర్తులు, ఐరోపాలో 220 మంది న్యాయమూర్తులు పనిచేస్తుండగా భారతదేశంలో కేవలం 15 మంది న్యాయమూర్తులు అంటే 21,285 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారన్నారు. ప్రస్తుత భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నారని అంచనా. దాని ప్రకారం సుమారు 70,000 మంది న్యాయమూర్తుల సంఖ్య అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రసన్న కుమార్, కె విజయ్ కుమార్, జి అనిల్ కుమార్, కె అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటలకు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు పలువురు ముస్లిం పెద్దలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కళామందిర్ సెంటర్ మసీదు వద్ద ఏర్పాటు చేసే పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ర్యాలీని కళామందిర్ సెంటర్ మసీదు నుండి ప్రారంభించి చౌతరా, ఎన్ఆర్టీ, అడ్డరోడ్డు, గడియార స్తంభం సెంటర్ల మీదుగా తిరిగి కళామందిర్ సెంటర్కు చేరుకుంటుందని, ఈ కార్యక్రమంలో జాన్పీర్, ముక్తియానాజ్ ఖాన్, లక్కీ రోడ్ లైన్స్ యూసుఫ్ అలీ, షేక్ అబ్దుల్ రఫ్, షేక్ గౌస్, షేక్ జబ్బార్ తదితరులు ఉన్నారు. అన్ని పార్టీలు సంఘాల నాయకులతో కలిసి ప్రజా మద్దతుతో ఉదయం 8 కళామందిర్ సెంటర్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీకి చిలకలూరుపేటలోని ప్రతి ఒక్కరూ సహకారాలు అందిస్తారు. అందరినీ కలుపుకొని శాంతి ర్యాలీగా బయలుదేరి కళామందిర్ సెంటర్ నుంచి చౌతా సెంటర్ నుంచి నర్సాపేట్ సెంటర్ నుంచి కళ్యాణి సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి మా నిరసన తెలియజేస్తాము. मस्जिद के सामने से यहाँ से रैली निकलेगी और ये निरसना शांति रैली होगी और इसमें किसी किस्म के कोई इधर उधर की बातें नहीं होगी, बल्कि ये तो हमारे सारे मुसलमान भाई मिलकर इस रैली को निकालते हैं। और ये रैली निकालने का मकसद क्या है? कॉन्स्टिट्यूशन की हिफाजत के वास्ते है, संविधान की हिफाजत के वास्ते है। वक्फ बोर्ड बचाओ, देश बचाओ। वक्फ बोर्ड बचेगा तो देश बचेगा, कॉन्स्टिट्यूशन बचेगा तो देश बचेगा। हमारा जो देश है वो कॉन्स्टिट्यूशन की वजह से है। हर एक को यहाँ हक दिया गया है, वो हक के हिसाब से हर आदमी यहाँ पर जीता है। हर एक का, मेरा भी हक है, आपका भी हक है। सब ने मिलकर यहाँ हिंदुस्तान को आज़ादी दिलाई है, सबका हक है। अब उसी हक को छीनने के लिए हर वक्त कभी ये कभी वो कभी ये परेशान किया जा रहा है। इसलिए जो खास करके वक्फ बोर्ड క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడే పర్వదినం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో శిలువయాత్ర జరిగింది. ఆనాడు యేసుక్రీస్తు శిలువ వేయబడిన దృశ్యాన్ని గుర్తు చేస్తూ ఈ యాత్రను నిర్వహించారు. శిలువ మోస్తున్న యేసుక్రీస్తు వివిధ ప్రదేశాల్లో శిలువ మోయలేక పడిపోయే దృశ్యాలను కళ్ళకు కట్టినట్టు ఈ యాత్రలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ పి మర్యాదాస్తో పాటు పలువురు ఆర్సీఎం సంఘస్థులున్నారు. Hallelujah, Yesaya.
చాలిన దేవుడవు నీవే, నా స్థానములు నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములు నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.